వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి ఆలయ పంచమ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన కమిషనర్ వెంకటరమణ. ఈ నెల 22వ తేదీతో గడువు ముగియనున్న స్వయం సోపానం రుణాల నమోదు వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో అగ్ని ప్రమాదానికి గురైన బ్యారన్ మంటలను అదుపు చేసిన అధికారులు, స్థానికులు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ 2026లోనే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీకి చేరిన సిపిఎం పార్టీ చైతన్య యాత్ర. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2025 సందడి వాతావరణంలో జరిగాయి. స్పీకర్ అచ్చెం నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రికెట్, 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ తదితర పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో ఆసక్తిగా పోటీల్లో పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పోటీలు సాగాయి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు సైతం ఈ పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో చిర్రి బాలరాజుతో కూడిన టీం విజయం సాధించింది. ఈ క్రీడా పోటీలను తిలకించేందుకు ఆయా ఎమ్మెల్యేల అభిమానులు క్రీడా మైదానానికి తరలివచ్చారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో క్రీడల నిర్వహణపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడు ప్రజాపాలనలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు క్రీడల ప్రాధాన్యతను తెలియజేస్తూ పోటీల్లో పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ క్రీడల ఆవశ్యకతను వివరించారు. పోలవరం ఎంపీడీఓగా సిహెచ్ శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. గతంలో అదే మండల పరిషత్ కార్యాలయంలో ఆయన పనిచేశారు. సీనియర్ గా ఉన్న శ్రీనివాసులకు పోలవరం మండల అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉంది. తెలిసిన మండలం, అక్కడే పనిచేసిన అనుభవం కలిగిన అధికారిగా పోలవరం మండలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అధికారి కావడంతో పోలవరం ఎంపీడీఓ పారదర్శక సేవలు అందిస్తారని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో బ్యారన్ పొగాకు దగ్ధమైంది. కొప్పుల సత్తిరెడ్డికి చెందిన బ్యారన్ గా తెలియజేస్తున్నారు. పొగాకు బ్యారన్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే భారీగా నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఆరుగాలం ఎంతో శ్రమించి పండించిన పొగాకు చేతికి వచ్చే సమయంలో కంటికి ముందే అగ్నికి ఆహుతి అవడంపై రైతు సత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు ఏపుగా వచ్చిందని ఎంతో సంతోషపడ్డామని, అగ్నికి కాలి బూడిద పాలవుతుందని ఊహించనే లేదని తెలిపారు. కామవరపుకోట మండలం ఉప్పలపాడు నందు వెంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత వీరేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలోకి సూర్యకిరణాలు చేరాయి. స్వయంగా లింగాకారంలో ఉన్న స్వామివారిని సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాలను ఆలయ అర్చకులు, స్థానికులు చరవాణిలో బంధించారు. స్వయంగా సూర్యకిరణాలు శివలింగాకారాన్ని చేరడంతో ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలపడంపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై ఆయన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ పొందాలని ఆశించారు. తెలియక ఏదన్నా అట్లా కొంచెం మాట్లాడుతారు, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి, పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి. ఈ పని ద్వారా 10 మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి. మేము అయిపోయినాం కాబట్టి మేము మా వాళ్ళకి మిగతా వాళ్ళకి మేము ఇక్కడికి చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా చేయండి. ఏదున్నా నేను ఉన్నంత వరకు మీ ఓడే ఉన్నాడు అనుకోండి. కృషి
రాష్ట్ర వ్యాప్తంగా P2 సర్వే కొనసాగుతోంది. ఈ సందర్భంగా P2 సర్వే గురించి జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్ వివరించారు. P2 సర్వే ఆధారంగా గ్రామంలో ఉన్న దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారిని గుర్తించి స్థానికంగా ధనికుల చేత చేయూతనందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ నెల 20వ తేదీతో సర్వే పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఉగాది నుంచి P2 సర్వేలో ఉన్న వారికి సహాయం చేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. నా పేరు కృష్ణప్రసాద్, జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి. మనకు గ్రామ సచివాలయాల ద్వారా P4 సర్వే ఇటీవల నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ఈ రోజుతో పూర్తవుతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలోని ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందిని గుర్తించి అదేవిధంగా మన సమాజంలో ఉన్న టాప్ 10% ధనవంతుల ద్వారా వారికి వివిధ రకాలుగా సహాయం అందించడం ప్రభుత్వం వారితో మాట్లాడి ఈ యొక్క ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారితో మాట్లాడి ఈ యొక్క 20% ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించే కార్యక్రమం ఇది మన మండలంలో పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నానికి 100% పూర్తి చేయడం జరుగుతుంది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వయం ఉపాధి సోపానం ద్వారా రుణాలు పొందే లబ్ధిదారులు ఈ నెల 22వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఈ నెల 22వ తేదీతో సమయం ముగుస్తుందని తెలిపారు. మీ సేవ సచివాలయాలు ఆన్లైన్ సెంటర్స్ ద్వారా రుణాలు పొందేవారు తగిన దరఖాస్తులు చేయించుకోవాల్సిందేనని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులు అర్హులుగా ఉంటారని అన్నారు. పూర్తి వివరాలకు ఎంపీడీఓ కార్యాలయంలో గాని దగ్గరలో ఉన్న సచివాలయాల్లో గాని మీ సేవా కేంద్రాలలో గాని సంప్రదించి సబ్సిడీపై రుణాలు పొందాలని ఆయన సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 45 మందికి, అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా 46 మందికి ఈ యొక్క స్కీమ్ ద్వారా లోన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా వైశ్య, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ వారికి కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సెంటర్స్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇది 22 సాయంత్రానికి ముగుస్తుంది కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఈ రుణాలు మంజూరు కోసం మీ ఆధార్ కార్డు, కులము, ధృవపత్రం, అదేవిధంగా రైస్ కార్డు ఈ 3 తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వారికి 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఈ యొక్క రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని స్కీముల్లో 60 సంవత్సరాలు కూడా వయోపరిమితి ఉంది. దీన్ని అందరూ గుర్తించాల్సి కోరుతున్నాను. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయ పంచమ వార్షికోత్సవ పూజలు కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ చేతుల మీదుగా కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ వెంకటరమణకు ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ వెంకటరమణను అమ్మవారి వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేశారు. వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త, పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో పంచమ వార్షికోత్సవ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త కేఎల్ఎన్ ధనకుమార్ పర్యవేక్షణలో 5 రోజుల పాటు ముత్యాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ పూజలు జరపనున్నట్లు తెలిపారు. అమ్మవారికి వెండి పాద పీఠ పూర్వక సింహాసనం తయారు చేయించనున్నట్లు తెలియజేశారు. దాతలు సహకరించాలని కోరారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ ఉగాది రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు మహేష్ బాబుల మీద ఉన్న అభిమానంతో 365 రోజుల పాటు బాటసారులకు, ప్రయాణికులకు దాహార్తి తీర్చే విధంగా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తూ ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మురళీకృష్ణ సేవలను భక్తులు కొనియాడారు. 25వ తేదీ ఉదయం విఘ్నేశ్వర పూజతో పూజలు ప్రారంభమవుతాయని అన్నారు. మూల విరాట్ కు అభిషేకాలు, సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం, 26వ తేదీ శ్రీ అనంతేశ్వర స్వామి, ముత్యాలమ్మ అమ్మవారికి 172 రకాల అభిషేకం, సాయంత్రం అఘోరాస్త్ర పాశుపత హోమం, సాయంత్రం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన, 27వ తేదీ 12 పుష్కరి నది జలాలతో అభిషేకం, మణిపాల్ సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చే నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని డిఎస్పీ రవిచంద్ర చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాయంత్రం దుర్గా హోమం, 28వ తేదీ అష్టోత్తర కలశాలతో అమ్మవారి ఆలయం నుంచి గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వరకు గ్రామోత్సవం, సాయంత్రం 108 దంపతులచే శివపార్వతుల కళ్యాణం, 29వ తేదీ దుర్గా సూక్త అర్గల స్తోత్ర పర్వక చండీ మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, సాయంత్రం ఓంజల్ సేవ ఉంటుందని తెలిపారు.
విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని 30వ తేదీ భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ తల్లి పంచమ వార్షికోత్సవ పూజోత్సవ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతిసమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క పంచమ వార్షికోత్సవం మార్చి 25 నుంచి 30 తారీఖు వరకు జరుగుతుందని ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజున ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారు కె వెంకటరమణ గారు ఈ ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించి ఈ యొక్క కార్యక్రమ వివరాలని ప్రకటించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఆలయ కమిటీ మరియు ఆహ్వాన కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కార్యక్రమాలు, వివరాలు, విశేషాలు అన్నీ కూడా మనందరికీ కూడా ఆహ్వాన పత్రం ద్వారా తెలుస్తాయి. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి మఠ వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంత్ గారి ఆశీస్సులతో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఏమన శశికుమార్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్న ఈ కార్యక్రమం పాంచాహ్నిక దీక్షగా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమాలు, దీని వివరాలన్నీ కూడా శశికుమార్ గారు తెలియజేస్తారు. ముఖ్యంగా 27వ తారీఖు మెగా మెడికల్ క్యాంప్స్ని అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ కమిటీ మరియు ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఉత్సవ కమిటీ. అందులో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం, అదేవిధంగా మణిపాల్ సూపర్ స్పెషాలిటీస్ వైద్య బృందం వారిచే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం. ఈ రెండింటిని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కూడా ముత్యాలమ్మ ఆలయ కమిటీ తరఫున పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాయి. ఈ వైద్య శిబిరాలు రెండు కూడా ఉదయం నుంచి జరుగుతాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరోసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవత్ సన్నిధానంలో ఉన్న ప్రతి క్షణం కూడా ఆనందభరితమైనటువంటి క్షణాలు ఇవన్నీ. మరి మనకి కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ గారి దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి కమిషనర్ వెంకటరమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమం అంటూ ఏదైనా ఉంటే మన జీవితంలో అది భగవంతుడు చేసేటువంటి కార్యక్రమం. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మహోన్నతమైనటువంటి వ్యక్తుల చేతుల మీదుగా ఆవిష్కరింపబడితే అది మరింత శోభాయమానంగా స్ఫూర్తివంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం, ఎన్నో పనులు ఉన్నప్పటికీ విచ్చేసి కార్యక్రమంలో కరపత్రాన్ని ఆవిష్కరించినటువంటి వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 6 రోజుల పాటు ఉగాది పర్వదినం. ఉగాది అంటేనే యుగానికి ఆది అని చెబుతాం మనం. అంటే ప్రారంభం, ఒక కొత్త సంవత్సరానికి ప్రారంభం. భగవంతుడు మనకి ఎన్నో సంవత్సరాల జీవితాన్ని ఇస్తే ప్రతి సంవత్సరం మనకి ఆ వసంతం విరబూసేటువంటి వేళ కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ ఉగాది రోజున అనేక విశేష కార్యక్రమాలని భగవంతుడికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వార్షికోత్సవం రావడం విశేషం. వార్షికోత్సవం అంటే మనం జన్మదినం ఎలా చేసుకుంటామో ఆలయానికి జన్మదినం ఇది. అమ్మవారిని తీసుకొచ్చి ఆలయంలో పెట్టినటువంటి రోజు. అటువంటి వార్షికోత్సవం 5వ వార్షికోత్సవం పంచమ వార్షికోత్సవం సందర్భంగా 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిత్యం అనేక విశేష పూజా కార్యక్రమాలు, అర్చనలు, మంచి హోమాలు ఇత్యాదిక కార్యక్రమాలతో పాటు భక్తులందరికీ కూడా విశేషంగా మంచి అమ్మవారి రకరకాల అలంకరణలో భక్తులకి దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరినీ కమిటీ తరపున ఆహ్వానిస్తూ 30వ తేదీన జరిగేటువంటి అన్న సమారాధన కార్యక్రమం. ఏ కార్యక్రమం జరిగినా దానాలన్నింటిలోకి విశిష్ట దానం అంటే ఏదైనా ఉంటే అది అన్నదానమే. ఆ అన్నదానాన్ని స్వీకరించినటువంటి స్వీకర్త తృప్తిగా ఇంకా నాకు చాలు అని అనిపించగలిగేటువంటి అన్నదానం. అటువంటి మహోన్నతమైనటువంటి మహాన్నదాన కార్యక్రమం 30వ తేదీన జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి 5 రోజులు అమ్మవారికి జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని తరించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి మీరందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు. చక్రసహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 5వ వార్షికోత్సవం సందర్భంగా 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వివిధ సేవలు, యజ్ఞ యాగాదులు అన్నీ నిర్వహిస్తున్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ మరొకసారి తెలియజేస్తూ, దీంట్లో ఎక్కువ జనం భక్తులు పాల్గొని తన కోరికలను కానీ తన సేవాభావాన్ని కానీ చాటుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఎస్సీ
వర్గీకరణపై మందాకృష్ణ మాదిగ చేసిన పోరాటం, ఎస్సీ వర్గీకరణపై కట్టుబడి ఉన్న వారి ఉన్నతికి తోడ్పాటునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు, కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికల్లీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్ గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తానని కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు, వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు, వర్గీకరణ ఫలప్రదాత కూడా. అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మంత్రివర్గానికి, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. మెగాస్టార్ చిరంజీవి జీవిత మజిలీలో మరో పేజీ చరిత్రలో నిలిచిపోయింది. ఆయన వ్యక్తిత్వం, నటన, విధేయత, పెద్దల పట్ల గౌరవం, చిన్నవారి పట్ల చూపే ఆప్యాయత, నేత్రదానం, రక్తదానం వంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే కాబోలు సినీ వినీల్ ఆకాశంలోనే కాకుండా ప్రపంచ స్థాయికి ఆయన చేరుకున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో చిరంజీవి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో చిరంజీవిని సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా మెగాస్టార్ చిరంజీవిని సన్మానించారు. దీంతో చిరంజీవి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోపక్క అన్ని వర్గాలలోనూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలవరం మండలం ఎల్ఎండిపేట గ్రామంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు నాటుసారా నిర్మూలనపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్, డిపిఈఓ ఆవులయ్య, పాండురంగారావు, ఏలూరు జిల్లా ఎంపీపీ చాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్, జె శ్రీనివాసులు పాల్గొన్నారు. బుర్రకథ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అక్రమ మద్య విక్రయం, నాటుసారా విక్రయం చట్టరీత్యా నేరమని అన్నారు. సారా తయారీని మానుకోవాలని హితవు పలికారు. సారా తయారు చేసి వాటిని విక్రయించి అనారోగ్యాలకు గురి కావద్దని అన్నారు. చట్టాలు కఠినంగా ఉన్నాయని, కేసులో ఇరుక్కోవద్దని సూచించారు. సక్సెస్ చేయడానికి సహకరించినటువంటి ఇక్కడికి వచ్చిన పెద్దలకి, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంపీపీ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, విషయం ఏంటంటే వచ్చారు, కూర్చున్నారు, వింటున్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఇలా కాదు, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది ఈ ప్రోగ్రామ్ ఇలా కాదు ఆర్గనైజ్ చేయాల్సింది. ఎక్సైజ్ శాఖలో, పోలీస్ శాఖలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు, వారి కుటుంబాలని పిలిపించి ఒక 4 లైన్లు తెలుసు కదా, పెళ్లిళ్లలో ఫస్ట్ విఐపీ లైన్, ఆ నెక్స్ట్ వచ్చి కోడలు, అట్లాగా వరుసగా పెడతారు, కొన్ని లైన్స్ పెడతారు. అలాగేంటంటే ఇక్కడ మినిస్టర్స్, ఇక్కడ ఎమ్మెల్యేస్, తర్వాత అక్కడ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకుల్లాగా ఈ కేసుల్లో
ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సోఫార్ అరెస్ట్ అయిన వాళ్ళు, పీడీ యాక్ట్లు పెట్టించుకున్న వాళ్ళు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, నెంబర్ ఆఫ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ, వాళ్ళ ఆడవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ చక్కగా, ఎందుకంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఒక 2 లైన్లు రిజర్వ్ చేయాలి. ఫ్రంట్ 2 లైన్లు 3 లైన్లు వాళ్ళ, తర్వాత పెద్దలందరూ, తర్వాత వెనకాల కూర్చోవాలి. వాళ్ళకి అవేర్నెస్, ఎందుకంటే ఇందాక బొరకథ విన్నారో లేదో, దాంట్లో 2 మంచి పాయింట్లు చెప్పారు. ఫస్ట్ నాకు బాగా స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటంటే విన్నవాడు బాగుపడతాడు. ఇక్కడ ప్రాబ్లం రూట్స్లోకి ఆలోచిస్తే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మన పోలవరం మండలంలో నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే పోలవరం మండలంలో నేను అబ్జర్వ్ చేశాను అన్నానంటే దాని అర్థం ఏంటంటే మాకు 14 పంచాయతీలని నా కొడుకులుగా, నా పిల్లలుగా భావిస్తే ఉన్న పిల్లల్లో చెడ్డ పిల్లాడు ఎల్లండిపేట, ఉన్న పిల్లల్లో పాడై పక్కదారి పట్టిన పిల్లాడు ఎల్లండిపేట. అంతో ఎందులో సక్రమ గ్రామాలు బాగా ఉన్నాయనుకున్న కొన్ని గ్రామాలు, అమాయకంగా ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి. మనం పోలవరం మండలం వెళ్తే పెస్తాకోట వెళ్ళాలి, లేదా ఎల్లండిపేట పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాలి, లేకపోతే విజయం పంచాయతీలో కొమ్ముగూడు వెళ్ళాలి అనేది ఒక నానుడి. అక్కడి జనాలే ఎక్కువగా చేస్తారని చెప్పి లోకల్లో ఉన్న మన ప్రజలు బాగుపడాలంటే ఆ సారాన్ని కాయనివ్వకూడదు. కాయనివ్వకుండా ఉంటే సామాన్యుడు ఏం చేయలేడు. వాడు తాగడానికి సాయంకాలానికి ఆ 100 రూపాయలు 200 రూపాయలు తెచ్చుకుని అది తాగేసి పిల్లలు నేర్పిస్తాడు. ఇలాంటి పెద్దలు ఈ ఊరికి చిన్న స్మాల్ విలేజ్, ఈ చిన్న స్మాల్ విలేజ్కి వారు వచ్చి నిఘా చేసినంత కర్మ పట్టిందంటే ఇది మన ఊరికి, మన మండలానికి చెడ్డ పేరు. ఆ చెడ్డ పేరుని మనం రాకుండా మన పెద్దలుగా, పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీల నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా ఈ యొక్క సారాన్ని నిషేధించాలంటే మనమే నిషేధించాలి. ఎక్సైజ్ పోలీసు వారు వచ్చి ఎన్ని చేస్తారు, వస్తారు, రౌండ్ చేస్తారు, జీపీఎస్ వెళ్ళిపోతారు, ఆ తప్పులో కంచేపు దాక్కుంటూ మళ్ళీ మన పని మనం చేసేస్తాం. కానీ అలా కాకుండా మనమే పెద్దలుగా, అది చిన్న పదవి కావచ్చు, పెద్ద పదవి కావచ్చు, పార్టీ నాయకుడు, ఏ నాయకుడైనా సరే మన ప్రజలు మనం కాపాడుకోవాలి అని అనుకుంటే ఈ రకంగా మనం సారాన్ని కంట్రోల్ చేయాలి. జాతీయ భద్రతా సాగర తీరం పేరిట సిఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కల్కత్తా నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చేరుకుంది. పట్టణంలోని ఓఎన్జీసీ టెంపుల్ ల్యాండ్ వద్ద సిఐఎస్ఎఫ్, పోలీస్ శాఖ, రాజకీయ పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పుర వీధులలో యాంటీ సోషల్ యాక్టివిటీస్ పై ప్రజల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో సిఐఎస్ఎఫ్ లెఫ్టినెంట్ కమాండర్ ప్రభాకర్, సంఘ విద్రోహ శక్తులు, డ్రగ్స్ వంటి సోషల్ యాక్టివిటీస్ పై ప్రజలు అప్రమత్తం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన యాత్ర ఈ నెలాఖరున కన్యాకుమారిలో ముగుస్తుందని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్, జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటియన్స్ గా, NIITians గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల
కష్టాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూం, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026 జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయనున్నట్లు తెలిపారు. బుడగ జంగాలను సైతం ఎస్సీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు గాని కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగ జంగ అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్ని జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలా రెండోది అధ్యక్ష రిలీజ్ గాని అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈ రోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు గాని ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ స్వాతంత్రం వచ్చింది. 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్తాను. ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గాని కేంద్రం గాని అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక జంగారెడ్డిగూడెం సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలో భాగంగా బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు సిపిఎం పట్టణ కమిటీ టౌన్ కన్వీనర్ పసల సూర్యారావు ఆధ్వర్యంలో యాత్రా బృందం నేరుగా ప్రజల వద్దకు వెళ్లి పలు సమస్యలపైన ఆరా తీశారు. పలువురు కాలనీ వాసులు రోడ్ల సమస్య తీవ్రతరంగా ఉందని వాపోయారు. వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉందని, వాటిని వెంటనే నివారించాలని, 20 మంది ప్రజలపైన దాడి చేశాయని, వారు గాయాలతో ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపైన స్పందిస్తూ సూర్యారావు మాట్లాడుతూ వెంటనే ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. యాత్రలో భాగంగా పట్టణ సిపిఎం టౌన్ కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ సుబానీ మాట్లాడుతూ పంగిడిగూడెం రోడ్ లో నిర్మాణం పూర్తయిన సేవలకు నోచుకొని పట్టణ అర్బన్ ఆసుపత్రి వెంటనే ప్రారంభించి సేవలు అందించాలని, గతంలో కూడా 2 సార్లు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఆయన ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోలేదని వాపోయారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రారంభం కాని అర్బన్ ఆసుపత్రిని వెంటనే కూటమి ప్రభుత్వం తరపున ఆసుపత్రి ప్రారంభించి పేదలకు వైద్య సహాయం అందించాలని సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు వంగ గోపి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల్లో దీని నిర్మాణం పూర్తి చేసి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేసి ఈ ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని సిపిఎం పట్టణ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. లేకపోతే తదుపరి మరింత ఆందోళన ఉధృతంగా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోకో
కోకో గింజలు కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. కంపెనీల మోసాలతో కోకో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని రాష్ట్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్ లోని సీతారామ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడుపుగంటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు జిల్లాతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ తదితర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కోకో గింజలు కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కోకో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోకో సాగు సంక్షోభంలో ఉందని, రైతులు నష్టాల్లో ఉన్నారని చెప్పారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 75,000 ఎకరాలలో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ ఫామ్ తోటల్లో కోకో అంతర్పట్టగా ఉందని తెలిపారు. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం 20 దేశాల్లో 20వ స్థానంలో ఉందని, మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదని తెలిపారు. 80% కోకోను ఇతర దేశాల నుండి మన దేశం దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ ఫామ్ రైతుల సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, ప్రముఖ కోకో రైతులు పర్వతరేణి గంగాధర్రావు, బొమ్మారెడ్డి రామచంద్రారెడ్డి, ఆశ్రమం ప్రసాద్, కోనేరు సతీష్ బాబు, కూసం రామిరెడ్డి, పానుగంటి అచ్యుతరామయ్య, గుడిబండి వీరారెడ్డి, ఎస్ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సిహెచ్ బాబురావు, తూర్పుగోదావరి జిల్లా కోకో రైతు ఉప్పల కాశీ, కోనసీమ జిల్లా కోకో రైతు కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కోకో రైతు కొసరాజు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఈరోజు కోకో కింద కొనుగోలు సమస్య అనేది చాలా ముందుకు వచ్చిన సమస్య. గాంధారు ఆవిడ సైంటిస్ట్ చాలా విషయాలు చెప్పారు. భవిష్యత్తులో మా రత్నాలనే భవిష్యత్తు సంబంధించిన ఒక నిర్దేశం వాళ్ళు చేశారు. చదువు కేసులు కూడా చాలా విషయాలు అంటే రైతు సంఘం అంటే రైతు అంటే ఏదో ఒక పంటకి అనేక ఇంట్లు అనేక విషయాలు ఉంటాయి. కానీ వాళ్ళు విషయాన్ని ప్రస్తావన చేశారు. సార్ మన రైతు సోదరులు చాలా మంది మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మా మొదటి పోయింది ముందు రైతుల నుంచి మాట్లాడితే ఆ విషయాల ఆధారంగా మనం ఏం చేయాలనే దానికోసం కూడా మనం చర్చించుకోవాలని ఉద్దేశంతో మాట్లాడదాం. వ్యక్తిగతంగా మన పెద్దలు కానీ కింద నుంచి కానీ మనం ఒక నిమిషం 2 నిమిషాలు రైతు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలి. మరి ఇప్పుడు క్యాబినెట్కి ఎందుకు కోటి 90 వేసుకున్నాడు, 850 కిలోలు వేసుకోవాల్సిన కోటికి 940 కిలోలు ఖాతా వేసుకున్నాడు. ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే రేటు కూడా 21,000 మాల్సినటువంటి కోటిని 17,000 నుంచి 19,000 మంది కొనుక్కున్నాం. ఇందాక మనం అమ్మలు చెప్పారు, అగ్రికల్చర్ క్రాప్స్ కూడా ఇప్పుడు మీకు కూడా అది కలిసి గత సంవత్సరం 20,000 నుంచి 25,000 అమ్మింది. అంతకంటే సంవత్సరం 18,000 అమ్మింది. ఈ 3 సంవత్సరాలు సగటు తీసుకుంటే 18,000 సగటు ఇచ్చేది. ఇప్పుడు సగటు సంవత్సరం 9,000కి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి ఆలయ పంచమ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన కమిషనర్ వెంకటరమణ. ఈ నెల 22వ తేదీతో గడువు ముగియనున్న స్వయం సోపానం రుణాల నమోదు వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో అగ్ని ప్రమాదానికి గురైన బ్యారన్
మంటలను అదుపు చేసిన అధికారులు, స్థానికులు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ 2026లోనే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీకి చేరిన సిపిఎం పార్టీ చైతన్య యాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.